కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు, మీరు చెప్పండి. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. ఒక నమస్తే. రాష్ట్ర నమస్తే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన, మాజీ ముఖ్యమంత్రి పైన ఇలాంటి విచారణ జరగడం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎలాంటి ముద్ర వేస్తుందంటారు? ఇది వ్యవస్థల బలోపేతానికి సంకేతమా లేక వ్యవస్థల పతనమా? మీ అభిప్రాయం ఏంటి? నో డౌట్, అసలు వ్యవస్థలన్నీ ఎప్పుడో పతనం అయిపోయినాయి. దాంట్లో ఇంకా అనుమానం ఏం లేదు. దీనివల్ల ఒరిగేది అంటూ ఏమన్నా ఉంటది అంటే ఏమీ ఉండదు. సినిమా పక్కీలో ఒక రక్తి కడుతుంది, జనాలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కేసీఆర్ బయటికి వస్తే చాలా మంది ఆనందపడతారు, ఎందుకంటే ఆయన అసెంబ్లీకే రాడు, కనీసం ఈ పేరు విందన్నా వస్తాడు బయటికి అనేటువంటి ఒక ఇది మాత్రమే. అయితే నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, రక్తి కడుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక నేరారోపణ వచ్చినప్పుడు పీసీ ఘోష్ కమిటీ ముందరికి వచ్చారు కదా పిలిస్తే, అది అట్లనే ఇది కూడా అంతే, రావాలి పోవాలి. కానీ దీనికి నాటకీయ పక్కీలో ఆరో ఆందోళనకు పిలిపివ్వడము, మండల స్థాయి వరకు కార్యకర్తలందరూ కనుక ఈ రాజకీయం కోసం ఉపయోగించు ప్రతి సందర్భాన్ని కూడా కేసీఆర్ కు తెలిసినంత మిగతా వాళ్ళకి తెలియదు. తెలియకనే ఇవన్నీ కన్ఫ్యూజన్స్. కనుక ఇప్పుడు ఆయన సాక్ష్యం ఏమి ఇస్తాడు, దానివల్ల ఉరుగుతుంది ఏంది అనేది కాదు ఇక్కడ. ఆయన కేసీఆర్కి ఎప్పుడైతే సమన్లు వచ్చాయి, సిట్టు పిలుస్తుంది అనగానే ఇష్యూ లేవనెత్తింది ఏంది అండి, గోడ పైన అతికిస్తారా? అదేమన్నా ప్రశ్న? ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగేటువంటి ప్రశ్న? నేను 6 పేజీల ఉత్తరం రాయడం ఏంది, లేకపోతే చట్టము రూల్స్ చెప్పడం, అక్కడికైతే వస్తా ఇక్కడికైతే వస్తా, కమాన్ కార్యకర్తలు రెడీ కాండి, ఇంత నాటకం అవసరమా? డిగ్నిఫైడ్ గా ఉండాలి కదా ఇప్పుడైనా కూడా ఈ ఏజ్ లో. కనుక ఎందుకు ఆయన కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీధిలోకి ఎక్కడము అవసరం ఏముంది? ఇది ప్రజలకు సంబంధించిన విషయమా? మరి మీరు ఫోన్ ట్యాప్ చేశారా చేయలేదా అనేది అక్కడ చెప్పండి. మీరు ఎట్లాగో చేశానని చెప్పరు కదా. కానీ బాధితులు ఉన్నారు కదా, ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళందరి దగ్గర ఎవిడెన్స్ దొరుకుతుంది. కేసీఆర్ దగ్గర దొరకదు, హరీష్ రావు దగ్గర దొరకదు, కేటీఆర్ దగ్గర దొరకదు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, చెప్పరు కూడా. దొరికేది ఎక్కడ అని అంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి మరి. కనుక అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు బాధితులు కదా, మీరు ఇవ్వాలి కదా. లేకపోతే సినిమా యాక్టర్లు కానీ ఇంకెవరు చెప్పారు కదా పర్సనల్ లెవెల్లో, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇవన్నీ వీళ్ళందరూ ఇవ్వాలి. పోలీసు కూడా అక్కడ ఛేదించాలి. ఏదైనా ఛేదిస్తే మీరు అన్నారు ఇంతకు మొదలు బీజేపీ ఎందుకు దిగడం లేదు, ఈడీ ఇవన్నీ కూడా ఎందుకు రావడం లేదు. బహుశా ఈడీ నేను అనుకుంటున్నాను మనీ ట్రాన్స్ఫర్ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, అంతవరకు ఈడీ రావడానికి రాదు. కనుక కేంద్రం నుంచి రాష్ట్రం ఒప్పుకుంటేనే కొన్నిట్లో రావడానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా ఉండని, చాలా సీరియస్ కేసు కదా ఇది, అందరికీ తెలుసు కదా. బెడ్రూమ్ లో వరకు తొంగి చూసిన విషయాలన్నీ కూడా చెప్తూనే ఉన్నారు కదా. కనుక కానీ అన్నిటికన్నా నాకు అబ్జెక్షనబుల్ ఏంటంటే, కేసీఆర్ వ్యవహారం వివరించే తీరు ఏదైతుందో, ఈ ఎన్నికలకు ఇదైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నారేమో, ఎక్కువ హంగామా చేస్తున్నారు. రాజు వెడలే రభసకు అన్నట్టుగా అక్కడ బయలుదేరి ఇక్కడ బయలుదేరి ఆరోపణలు మోపి వీళ్ళ ఆఫీసర్స్ తిట్టడము, 10 పేజీల 5 పేజీల ఉత్తరాలు రాయడం, ఇదంతా అవసరమే లేదు. సింపుల్ గా వెళ్ళాలి, తాను చెప్పదలుచుకున్నది చెప్పాలి, రావాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆలస్యం చేశారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అసలు సాక్ష్యం ఉందా, చిత్తశుద్ధి ఉందా, ఈ రెండు అయితే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో తీసుకొచ్చారు, ఎవరికైనా అనుమానం వస్తుంది. కనుక దీంట్లో ఏదైనా పాపులారిటీ సంపాదిద్దాం, కేసీఆర్ను తిడదాం, 4 ఓట్లు వస్తాయని మరి ఇప్పుడు పెట్టారా? ఎందుకన్నా ఇంత ఎన్నికల మధ్యలో పెట్టారు. పెట్టడం తప్పేం కాదు, కానీ ప్రజలు అనుమానిస్తారు ఇటువంటివన్నీ కూడా. మీరు పాలిటిక్స్ వాడితే ఇంతకన్నా కేసీఆర్ ఇంకా ఎక్కువ వాడతారు. ఎందుకంటే అంతకన్నా మీకన్నా ఇటువంటి విషయాలు తెలివైన వాడు కేసీఆర్. హంగామా చేశారు కదా, ఇప్పుడు మొత్తం మీద తేలేది ఏముంటది అని అంటున్నాను నేను. ఫైనల్ గా నా ప్రశ్న అంతే, దీంట్లో తేలేది ఏముంటది? అలా తేల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేసీఆర్ చేతిలో ఉండదు. కేసీఆర్ ఏమీ చెప్పడు, ఏ ముఖ్యమంత్రి కూడా రిటర్న్ లో ఆర్డర్స్ ఇవ్వరు. పోలీసులు కూడా గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు. ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో, మళ్ళీ ఈయననే దిక్కేమో. ఇప్పుడు కర్ణాటకలో లేకపోతే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఆయన అరెస్ట్ చేసినందుకు ఆ పోలీసులు బాధలు పడుతున్నారు కదా ఇప్పుడు. కనుక ఈ పోలీసులు కూడా ఇంకా వాళ్ళు సీరియస్ గా ఎప్పుడు తీసుకోరు, ప్రభుత్వమే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలి, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజలు కోరుకుంటున్నారు నిజంగా అయితే రేవంత్ రెడ్డి కనుక ఇతరత్ర ప్రయోజనాలు ఆశించకుండా, మొదలు తాను ప్రామిస్ చేశారు జైల్లో పెడతాను, అక్కడ పెడతాను, రూమ్ నెంబర్లు ఇవన్నీ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. కనుక ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి పోతే మీ మీద కోపం వస్తుంది ప్రజలకు.
ఎందుకంటే ప్రజలు కేసీఆర్ మీద కోపంతోనే ఆయన తీసి బండం కొట్టారు. ఓకే. ఇప్పుడు మీరు కూడా అట్లనే నాటకాలు ఆడితే మిమ్మల్ని కూడా కొడతారు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి. రైట్ మనోహర్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. అయితే వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విచారణకి సిట్టు బీఆర్ఎస్ మంత్రులు